ప్రభుత్వం మీద 50 రోజుల ప్రభుత్వం మీద మామూలుగా అయితే అసెంబ్లీలో ఇంతసేపు మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది అని కూడా వాళ్ళు గుర్తించారట. ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేటే 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. ఇక వేరే పార్టీయే లేదు. అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించారట. చెప్పింది చెప్పినట్టుగా అమలు చేసే దమ్ము చంద్రబాబుకి, ఇవాళ ఫండ్స్ తెచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్కి ఉంది. వాళ్ళు 100% అమలు చేస్తారు. అయితే ఇవాళ రిక్త హస్తాలతో ఖాళీ ఇల్లు ఇచ్చెళ్ళావు. ఇల్లు మారితేనే 10 రోజులు పడుతుంది ఇంట్లో సామాను సర్దుకుంటాకి. ఏదన్నా ఇల్లు కొనుక్కుంటే చిన్న చిన్న రిపేర్లు చేసి ఇంట్లోకి వెళ్ళడానికి 2 నెలలు పడుతుంది. ఏమంత టైం ఇచ్చావు నువ్వు మాట్లాడుతున్నావు? టైం ఇవ్వు, అన్ని పథకాలు అమలు చేస్తారు. నువ్వు వాళ్ళని అంటానికి లేదండి. నువ్వు అంటాం కాదు, ప్రతిపక్ష నాయకుడిగా కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళకోకుండా బయట ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నావు. 5 ఏళ్లలో ప్రెస్ మీట్ అనేది పెట్టలేదే. ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదే. ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళకుండా బయట మాట్లాడుతున్నావే. వాళ్ళు అడిగే ఒక్కొక్క దానికి రీజన్గా సమాధానం చెప్పు. వెళ్ళి 23 మంది ఉన్నా వాళ్ళు అసెంబ్లీకి వచ్చారే. మీరు అనే మాటలు పడ్డారే, అవమానాలు పడ్డారే, భార్య బిడ్డలు కూడా అనిపించుకున్నారే, మీరు చేసిన హేళనంతా పడ్డారే. ఏం వెళ్ళలేకపోతున్నావా? 2 సార్లు ఓడిపోయాడు, నువ్వెంత, నీ బతుకెంత అన్నారు. 2 సార్లు ఓడిపోయి ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో కూడా గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ చూడవయ్యా, నీకు మళ్ళీ పారిపోలేదు. నువ్వు కాశీ వెళ్ళిపోతానన్నావు నిన్నో మొన్నో. వెళ్ళి ఏం చేస్తా? అక్కడ కూడా భ్రష్టు పోషిస్తావా? జగన్మోహన్ రెడ్డి అసలు కార్యకర్తలకు అందుబాటులో ఎప్పుడు ఉన్నావు? ఒక్కటి మాత్రం వాస్తవండి, ఒక సీనియర్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను మొన్నటి వరకు, ఇవాళ ప్రజలకు అందుబాటులోకి వచ్చావు నువ్వు. ఈ ఏడుపు ముందే ఉంటే నీ ప్రభుత్వం అనేది పోయేది కాదుగా. నువ్వు వాలంటీర్ల మీద డిపెండ్ అయ్యావు. సెకండ్ క్యాడర్ని ఎందుకు నువ్వు వదిలేసావు? ఢిల్లీ వెళ్ళి ధర్నా చేపట్టడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరిగింది. మాకు లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్లో ఉంది. అత్యధికంగా ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్న విధంగా జగన్ అనే ఒక టిట్లా లాంటి రాక్షసుడు పోవాలనుకున్నారు. దేశ విదేశాల నుంచి, రాష్ట్రం వెలుపల నుంచి కూడా వచ్చి ఓటింగ్ వేసి ఓటింగ్తో సమాధానం చెప్పారు. దాన్ని ఒక మంచి నిర్ణయంగా తీసుకుని పరిపాలించే విధానానికి నువ్వు కూడా దోహదపడి 1 సంవత్సరం వరకు మాట్లాడకూడదు. ఏ సమస్యలు ఉన్నాయని మాట్లాడతావు? ఏం అభివృద్ధి చేసేయాలి వెంటనే 30 రోజుల్లో? ఏమి హత్యలు జరిగిపోయినాయి? హౌ many murders has there in AP? How many days ago? Try to tell me the names. చెప్పావా జగన్? నువ్వు కనీసం చెప్పగలిగావా? చెప్పగలిగావా? రియల్గా జరిగితేనేగా. మా అక్కని ఏమీ చెయ్యొద్దు, మా అక్కని ఏంది తిట్టొద్దు గిట్టొద్దు అని చెప్పి తమ్ముడుగా అతను అడిగేసరికి వాడిని చెరుకు తోటలో వేసి తగలబెట్టేశారు. ఇలాంటివి 1-2 అండి. ఎన్ని హత్యలండి? వీబీఎంలో పాము దూరుద్దా? పాము దూరిందని పగలగొడతాడా? నీ ఎమ్మెల్యే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నువ్వేమో లేదు, మా ఓడికి అనుకూలంగా ఓట్లు పడలేదు కాబట్టి పగలగొట్టాడు. మా ఓడికి అనుకూలంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా ఉన్నట్టయితే పగలగొట్టేవాడా? కొట్టేవాడు కాదు కదా. అంటే మీకు అనుకూలంగా ఓటింగ్ లేకపోతే పగలగొడతారనమాట, దౌర్జన్యాలు చేస్తారనమాట, హత్య రాజకీయాలు చేస్తారనమాట. అక్కడ వినుకొండలో చచ్చిపోయింది ఒక మైనార్టీ, చంపింది ఒక మైనార్టీ, వాళ్ళొక గ్యాంగు. ప్రతి ఏకాదశికి ప్రతి సంవత్సరం కూడా హత్యలు, అటెంప్ట్ మర్డర్లు, దొమ్మీలు, దోపిడీలు అక్కడ సహజం. కిందటిసారి ఇదే జానీ అన్నోళ్ళ అన్నయ్యని, జిలాని వాళ్ళ అన్నయ్యని వాళ్ళ మీద చేశారు. ఇప్పుడు వీళ్ళు ఆ రివెంజ్గా అటు చేశారు. అక్కడికి వెళ్ళి అడగండి, వాట్ ఈస్ ద ట్రూ అనేది మీకు చెప్తారు. మైనార్టీ కాబట్టి సరిపోయింది. కాపో, కమ్మో, రెడ్డో ఇంకోటి ఎవడన్నా అయితే ఈ మర్డర్లో ఉన్నట్టయితే హిందూ ముస్లిం గొడవలు కూడా రేపెట్టేవాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళటం సిగ్గుచేటు. 5 సంవత్సరాల్లో నువ్వు పరిపాలన చేసావు. 36 మంది చనిపోయారు. మరి అప్పుడు నువ్వు వెళ్ళి ధర్నా ఎందుకు చేయలేకపోయావు? నిన్న జరిగినటువంటి నసరాపేటలో జరిగింది గొడవ. ఇద్దరు వినకొండలో వైసీపీ వాళ్ళిద్దరు, దాని మీద నువ్వు ఢిల్లీ వెళ్ళావు. మరి అంతకుముందు మీ బాబాయ్ చనిపోయినప్పుడు, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు, మరి వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళ మనుషులేగా, మరి వాళ్ళు కూడా వాళ్ళకి మానవత్వం అనేది నీకు లేదా? మరి వాళ్ళు చనిపోయినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు? నువ్వు ఢిల్లీలో వెళ్ళి ఎందుకు కూర్చోలేకపోయావు? నువ్వు మోడీని ఎందుకు అడగలేకపోయావు? ఇవాళ నీకు అధికారం లేకపోయేసరికి నేను మొత్తం బయటకు చేస్తాను లిస్ట్ అంతా, నేను ఢిల్లీ వెళ్తున్నాను, నేను ధర్నా చేస్తాను అని చెప్తున్నావు. నీకు సిగ్గుచ్చాడు నువ్వు ధర్నా చేయడం. నువ్వు వెళ్ళి అసెంబ్లీలో కూర్చో, నీ సబ్జెక్ట్ నువ్వు మాట్లాడు, నీకు వాళ్ళు సమాధానం చెప్తారు. ఇవాళ అధికారం వాళ్ళది ఉందని నువ్వు చెప్తున్నావు. ఒకప్పుడు అధికారం నీది ఉంది వైఎస్ఆర్లో.
అధికారులు ఏదో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళ అసెంబ్లీలో కూర్చున్నారు, వాళ్ళ సబ్జెక్టులు మాట్లాడారు, వాళ్ళ సబ్జెక్టులు మాట్లాడారు, డివిజన్ మీద ఉన్నట్టు సమస్యల మీద మాట్లాడారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా. అలాగని నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, 11 మందికి నీకు ఎమ్మెల్యేలు ఇచ్చారు, నువ్వు 175 మంది నువ్వు గతంలో గెలిచావు, మరి ప్రజలు నీకు ఏం తీర్పిచ్చారు? నీకు 11 మంది నీకు ఇచ్చారు ఎమ్మెల్యేలు. అసలు నువ్వు వెళ్ళాలిగా ముందు, వాళ్ళు ఏం అడుగుతారనేది నువ్వు సమానం చెప్పాలని నువ్వు వెళ్ళాలి. ఋషికొండ 500 కోట్లు పెట్టి నువ్వు ఖర్చు పెట్టావు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వైజాగ్లో కట్టావు, ఎక్కడ చూసినా కనుక నీ బ్యాలెన్స్లో ఉన్నాయి. మరి 5 సంవత్సరాల ప్రజలకు నువ్వేం చేసావు? ఒక ఇటుకరా వేసావా, ఒక సిమెంట్ వేసావా? ఏమీ కట్టింది లేదు. పరదాలు పట్టాలు కట్టుకున్నావు, చక్కగా తిరిగావు. ఇవాళ జనాలు ఏమంటున్నారంటే పాపం జగన్మోహన్ రెడ్డిని ఓడియడం చాలా మంచి పని చేసాం మనం, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఓడిబెట్టి ఇవాళ జనాల్లోకి వస్తున్నాడు. అతను సీఎం అయిన తర్వాత పరదా పట్టాలు కట్టుకోవడం, ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు, ఎవరు వెళ్ళడానికి కూడా అసెంబ్లీలో అడుగు పెడతానికి అవకాశం ఉండేది కాదు. వాళ్ళ సబ్జెక్టులు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు ఎమ్మెల్యేలకి. నా డివిజన్లో ఈ సమస్య ఉంది తీర్చండి అని ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఒక జగన్మోహన్ రెడ్డి అనటానికి కూడా ధైర్యం అనేది లేదు ఎమ్మెల్యేలకి. ఇవాళ నీకు 11 సీట్లు ప్రజలు ఇచ్చిన తర్వాత ఇవాళ నువ్వు జనాల్లోకి వచ్చి వాళ్ళు గెలిచి 2 నెలలు అయిందో లేదో అరాచకాలు ఉన్నాయి, నేను ధర్నా చేస్తాను, నాకు ప్రత్యేక వాదా కావాలి, ఈ సబ్జెక్టుల మీద మేము మాట్లాడుతాను. నువ్వు 5 సంవత్సరాలు నువ్వు వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు అడగలేకపోయి? సీఎం నువ్వేగా. ఇవాళ నువ్వు పరిశ్రమలు ఇవాళ నువ్వు ఒక 15,000 కోట్లు ఇవాళ అమరావతికి అమౌంట్ ఇచ్చారు. మరి ఆ రోజు నువ్వు వెళ్ళిపోయి ఎందుకు అమౌంట్ తెచ్చుకోలేకపోయావు? మన ప్రభుత్వం నుంచి వెళ్ళి నువ్వు మోడీ దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చుకోలేకపోయావు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు వెళ్ళారు, నిధులు తీసుకొచ్చారు. మరి నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసావు, నువ్వు ఏ రోజైనా నువ్వు వెళ్ళి అడగగలిగావా? నువ్వు రూపాయి తీసుకొచ్చావా? రూపాయి తీసుకొచ్చి ఎక్కడ నువ్వు అభివృద్ధి చేసావా? నువ్వు అభివృద్ధి చేసింది లేదు, రూపాయి తీసుకొచ్చింది లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం చెప్తున్నారు? అభివృద్ధి కావాలి, అభివృద్ధి కుంటబడిపోయింది. మనకి ఇచ్చినటువంటి అభివృద్ధికి ప్రజలకి 150 మంది మన సీట్లు ఇచ్చారు కాబట్టి ఈ అభివృద్ధి అనేది మనం చేయాలి, కక్షపోతంగా మనం చేయొద్దు. ఇవాళ వాళ్ళు చేశారని కూడా మనం చేస్తే వాళ్ళకి మనం తేడాలని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్తున్నారు. 7,000 ఇస్తానటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్లోనే 7,000 ఇచ్చారు పింఛను. రేపు ఆగస్టు 15 తారీఖున అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. నీకు ప్రతిదీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, సూపర్ 6లో ఏదైతే పెట్టారో చంద్రబాబు నాయుడు గారు 3 చేశారు. పిల్లలకు చదువుల విషయము అమ్మఒడి ఒకటి ఉంది. అమ్మఒడి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అమ్మఒడి అనేది ఇవ్వట్లేదు అనేసి ఒక టార్గెట్ అనేది వైఎస్ఆర్ వాళ్ళు తీసుకొస్తున్నారు. లోకేష్ బాబు ఏం చెప్తున్నారు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మఒడి ఇస్తాము, మాకు కొంచెం టైం కావాలి, మేము ఇవన్నీ కూడా మేము చెక్ చేసుకోవాలి అని వాళ్ళు లోకేష్ బాబు అసెంబ్లీలో చెప్తున్నారు. వివరంగా చెప్తున్నారు. మరి నీకు చెవులుండి నీకు వినపడట్లేదు, కళ్ళుండి నువ్వు గుడ్డోడి అయిపోయావో అర్థం కావట్లేదు ప్రజలకి. ప్రజలు తెలుసుకుంటున్నారు, ప్రజలు పరిపాలన ఎలా చేస్తున్నారని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు. కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నీకు అర్థం కావట్లే, నీకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఎలక్షన్కి ముందు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని, అనంతపురంలో బాలకృష్ణని, మంగళగిరిలో లోకేష్ గారిని, పీఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తా, గేటు కూడా తాకనివ్వనని చెప్పి కొద్దిగా సిగ్గు ఉంటుంది కదా, మనిషి జన్మెత్తాక కొద్దిగా కట్టుబడాలి కదా, ఇలా ముందు తలెత్తుకోలేక ఢిల్లీ వెళ్ళాడు అనేది మా అభిప్రాయం. అంటే అక్కడ వెళ్ళి చాలామంది నాయకుల మద్దతు తీసుకొని వాళ్ళందరూ కూడా ఇలా జరుగుతుంది సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి ఒక నినాదం తీసుకోవడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? సేవ్ డెమోక్రసీ అనేది అసలు జగన్ వాడకూడని మాటలు. ఎందుకంటే 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు జైలు పాలు చేసి శాడిజం నువ్వు రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచ దేశాలకే తెలియజేసావు. ఇక నువ్వు కొత్తగా వెళ్ళేది ఏముంది, చెప్తే ఎవరు తెలుసుకునేది ఏముంది? దీంట్లో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం చాలా శుభపరిణామం రాష్ట్రానికి. ఎందుకంటే ఆ మాట అంటున్నాం, ఒకప్పుడు అసెంబ్లీలు జరిగిన విధానం చూస్తే ఎక్కడ ఎంతమంది మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు దోసుకున్నాం, దాంట్లో ఒక పావలా 10 పైసలు పేదవాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ మకాను పాడేద్దామని ఉద్దేశించి గత అసెంబ్లీ జరిగింది. ఈసారి కూటమి ప్రభుత్వంలో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు బీజేపీ వారు కానీ కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి అసెంబ్లీ ఆనందంగా ఉత్సాహంగా ప్రజలందరికీ అంకితం ఇచ్చేదారి విధంగా భరోసాగా ముందుకు తీసుకెళ్లే అసెంబ్లీ ఈరోజు జరిగింది. ఇంకా దీంట్లో ఇలాంటి చోట అయిపోయింది. నేను కూడా ఒక 11 మంది నాకు కూడా
ఉన్నారు కదా అని చెప్పి భాగస్వామి అయితే ఈయనకి ఇంకా ముందు ఫ్యూచర్ ఉండేదేమో. ఇక రాజకీయ సమాధి వైసీపీకి ఆయనే కట్టుకొని అతను నమ్ముకున్న వాళ్ళందరినీ బలిపశువులు చేస్తున్నాడు అనేది మా ఉద్దేశం. ఈ సుమారుగా ఎలక్షన్స్ అయ్యి సుమారుగా ఒక 55-54 రోజులు అయి ఉంటుందేమో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి. అల్లావుద్దీన్ అద్భుత దీపమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే ఏ ప్రభుత్వంకైనా నాట్ ఓన్లీ ఇక్కడ కూటమి వచ్చి అంతకుముందు వైఎస్ఆర్ ఏ ప్రభుత్వానికైనా అల్లావుద్దీన్ అద్భుతం. కానీ ఒక నమ్మకం విశ్వాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందా సక్సెస్ అయిందా చూస్తారు. కొత్త ప్రభుత్వం నాకు తెలిసిన అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నేను ఒక పార్టీ పరంగా మాట్లాడలేదు కానీ రావడానికి ఇండస్ట్రీస్ కానీ అంటే పరిశ్రమలు కానీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ అటువంటి వాతావరణం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ రాష్ట్రంలో ఉంది. అది వస్తుంది అనగానే ఆటోమేటిక్గా పరిశ్రమలు వస్తున్నప్పుడు ఉపాధి పెరుగుతుంది, చిన్నపాటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి, రాజధాని నిర్మాణం అతి త్వరలోనే, ఎందుకంటే దానికి చిన్న అడ్డంకులు ఉన్నాయి. అవన్నీ కూడా జరిగి ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం కూడా 15,000 కోట్ల రూపాయలు సంబంధించిన సహకారం ఇస్తాను పూర్తిగా ఇచ్చింది. రహదారులు ఆల్రెడీ మెరుగుపడుతున్నాయి, క్రమేణా మెరుగుపడుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అతి త్వరలో దీని మీద రాష్ట్రానికి మళ్ళీ మార్గదర్శ 14, 18, 19 వరకు ఉన్నటువంటి మార్గదర్శ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాంబినేషన్ అని కదండి ఇక్కడ నేను కాంబినేషన్లో రాష్ట్రం ఎలా అయితే అభివృద్ధి ఉంది, కాంబినేషన్ కాదు ప్రజల విశ్వాసానికి చేరుకు దగ్గరలో ఉంది. నేను కాంబినేషన్ గురించి మాట్లాడతలేదు, ఏదేం గురించి మాట్లాడతలే, దానికి అనుగుణంగా పనిచేస్తుంది ప్రభుత్వం అని చెప్పగలుగుతాను సార్. అసలు ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం చేసినా సరే సహజంగా విమర్శలు ఉంటాయి, కానీ ఇదైతే కళలకు కదా సాకారం అయ్యే బడ్జెట్గానే అనిపిస్తుంది. అప్పులు ఉన్నాయి, ఆదాయం క్లియర్గా తెలిసిపోతుంది. ఇన్ని లక్షల కోట్లు సార్ నాకు తెలిసిందే 38 లక్షల కోట్లు ఆదాయం వచ్చే వనరులు చూపించారు. అప్పు ఎవరైనా సరే రాష్ట్రమా దేశమా ఎవరైనా సరే చిన్నపాటి చేబులు తెచ్చుకోవాల్సిన ఎక్కడైనా తెచ్చుకొని వస్తారు, అది లేకుండా జరగదు. కానీ ఇంప్లిమెంట్ పరంగా చేసేటప్పటికి చాలా మంచి బడ్జెట్, సామాన్యులకి అందుబాటులో అయ్యే బడ్జెట్కి స్టార్ట్ అవుతుంది. అంటే సామాన్యులకు కాదు మధ్యతరగతి వ్యక్తులని మధ్యతరగతి వర్గానికి దగ్గరగా తీసుకెళ్లే బడ్జెట్తో స్టార్ట్ అయింది.